ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకి ఈ నెల 17వ తేదీ నుంచి, అంటే ఈ సెప్టెంబర్ మాసంలో 17 నుంచి కన్యారాశిలోకి రవి, 14వ తేదీ నుంచి బుధుడు వస్తున్నాడు. వీళ్ళిద్దరూ రవి సంక్రమణము మరియు బుధాదిత్య యోగము జరుగుతుంది. బుధుడు ఉచ్చస్థానంలో కూడా వెళ్తున్నాడు. దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ప్రతి లగ్నము వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. అది మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా పడుతుంది, ఆ రెండూ కలిపి మంచి యోగం అంటారు కదా, ఏ రాశి వారికి ఎటువంటి యోగం ఉంటుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే చెప్తున్న విషయాలు నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. మేషము వారికి కనుక చూసుకున్నట్లయితే 6వ స్థానంలో బుధుడు రవి కలిసి ఉన్నారు. ఈ 17వ తేదీ నుంచి కలిసి ఉంటారు ఇద్దరు కూడా. ఒక నెల రోజుల పాటు ఉంటారు. అందులో బుధుడు కొంచెం 25 రోజులు వెనక్కి వెక్కిరించడం, ముందుకెళ్ళడం లాంటివి జరుగుతుంటాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా 25 రోజుల పాటు అక్కడ ఉండడం అనేటువంటిది మేషం వారికి పూర్వజన్మ కర్మస్థానము అంటారు దాన్ని. సో మేషం వారికి కన్యారాశి అనేది 6వ స్థానం, పూర్వజన్మ కర్మస్థానం అవుతుంది. కుంభం అవుతుంది. కుంభంలో ఒక రకంగా చెప్పాలంటే గ్రహణం పడుతుంది కాబట్టి అది లాభంలో గ్రహణం చాలా మంచిది. 6వ స్థానంలో ఎప్పుడైతే రవి బుధులు ఉంటున్నారో 17వ తేదీ నుంచి, అది రుణం లభించడానికి మరియు అదేవిధంగా కొన్ని లాంగ్ వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ మీరు ఏదైనా వ్యాపారం చేయడానికి, శత్రువుపై జయము, 6వ స్థానంలో రవి ఉంటే ఏంటంటే శత్రువు పైన కాంపిటీషన్ రిలేటెడ్, గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన ఏమైనా ప్రయత్నం చేయడానికి వీటికి చాలా 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 బాగుంటుంది. అలాగే కొన్ని శుభకార్యాలు లేనట్లయితే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్స్కి, ఎందుకంటే ఇక్కడ బుధుడి యొక్క రాసుల్లోనే గురువు కూడా 12వ అధిపతి కూడా ఉన్నాడు. మరియు 3, 6 అధిపతి అయినటువంటి బుధుడు రవితో కలిసి ఉన్నాడు. ఇది ప్రధానంగా ఆ యొక్క ఫలితాలని బలంగా ఇస్తుంది, ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఈ 2వ స్థానాధిపతి మాత్రం కొంచెం ఈ కేతువుతో కలిసి ఉంటున్నాడు కాబట్టి 14వ తేదీ నుంచి ఎలా అయితే మనకి రవి బుధుడు వచ్చి కన్యారాశిలో కలుస్తున్నారో, ఈ సెకండ్ లార్డ్ అంటారు, ధనాధిపతి వెళ్ళి కేతువుతో కలుస్తున్నారు. ఇక్కడ షేర్ మార్కెట్ రిలేటెడ్, సినిమా సంబంధించినటువంటి విషయాలలోని ఈజీగా మనీ వస్తుంది అనుకునే విషయాలకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఇక్కడ లాభంలో గ్రహణం అన్ని రకాల లాభాలు ఇస్తున్నప్పటికీ ఈజీ మనీ కోసం మనం చేసేటువంటి కొన్ని కొన్ని తప్పిదాలు ఉంటాయి. అటువంటి విషయాలలో చాలా దూరంగా ఉండండి 14వ తేదీ నుంచి. బికాజ్ ఆఫ్ కేతుతో కలుస్తున్నాడు శుక్రుడు వెళ్ళి. అయితే ఇందులో ఆయుర్వేదం, మెడికల్ రిలేటెడ్, కొన్ని స్పిరిచువల్ రిలేటెడ్ కొన్ని చేస్తూ ఉంటారు, పౌరహిత్యంలోని లేనట్లయితే అటువంటి వాటికి మాత్రం ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఇస్తుంది, మరి ఎటువంటి సందేహం లేదు. అయితే మీరు ఎక్కువగా లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన, మీరు ఎంత లక్ష్మీ గణపతిని ఆరాధిస్తున్నంత బాగుంటుంది. బిజినెస్ లైన్స్లో ఉండేటువంటి వారికి కూడా మంచి యోగ్యత అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఉదయతి యోగం వల్ల మీరు సూర్య భగవాను చూస్తూ కూడా లక్ష్మీ గణపతిని ఆరాధించండి అనేది చాలా బాగుంటుంది. ఈ యొక్క రవిబుధులు కలయిక వల్ల దేశకాల గోచార సంబంధించినటువంటి విషయంలో మరియు గ్రహణం పడుతున్నందుకు ఈ దేశకాల సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చూసుకున్నట్లయితే, ఒకటి మనం ఇప్పటికే చూస్తున్నాం, మనం ఆల్రెడీ 4-5 నెలల క్రితం నూతన సంవత్సరం వచ్చేటప్పుడే చెప్పుకున్నాము, జల ప్రళయాలు ఎక్కువగా జరుగుతాయని. కాకపోతే ఈ గ్రహణ ప్రభావం జల ప్రళయాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఈ క్లౌడ్ బస్టర్స్ అని, ఈ టోర్నడేస్ అని మనకి ఇట్లా తిరుగుతూ ఉంటాయి వాటర్ లాగా. అదేవిధంగా పగలే చక్కగా చీకటి చేసినట్టుగా దట్టమైన మేఘాలు, ఈ వరదలు, వీటి ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి నీటి ప్రాంతాలకు దగ్గరలో ఉండేవారు కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఇక రవి బుధులు ఎప్పుడైతే మనకి 6వ స్థానంలో, అంటే మేషం నుంచి 6వ స్థానంలో సంచరిస్తారో, సహజంగా కన్యారాశిలో సంచరిస్తుంటారో, ఇది కొంచెం ఈ భూ సంబంధించినటువంటి విషయాల్లో
కొన్ని ప్లేసెస్లో గవర్నమెంట్ కొన్నిటిని శాంక్షన్ చేసినందుకు భూమికి సంబంధించిన విషయంలో, ముఖ్యంగా భూమి అపార్ట్మెంట్లు కాదు, భారతం చేసుకోండి, భూ విషయాల్లో మంచి ధరలు పెరగడాన్ని ఇది ఇస్తుంది. ముఖ్యంగా 17వ తేదీ నుంచి రవి బుధులు ఎప్పుడైతే అక్కడికి వస్తున్నారు. మరి కొంతమందికి బుధాదిత్య యోగం వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది. ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇప్పుడు గోచారంలో బుధాదిత్య యోగానికి ఫలితం అని చెప్పారు కదా, మరి కొంతమందికి జన్మజాతకంలో ఫలానా యోగం ఉంటుంది, మరి ఎందుకు యోగించదు అని నన్ను అడుగుతూ ఉంటారు. దానికి ఏంటంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది, మీ జన్మజాతకంలో ఒక్కొక్క జాతకంలో ఖచ్చితంగా ఏదో ఒక యోగం ఉంటుందండి. కొన్ని 20-30 యోగాలు ఈజీగా ఉంటాయి ప్రతి జాతకంలో. కానీ ఇదేమిటి గజకేసరి యోగం అన్నారు, బుధాదిత్య యోగం అన్నారు, అనపాస యోగం అన్నారు, సునఫా యోగం అన్నారు, శకట యోగం అన్నారు, ఇట్లా రకరకాలు చెప్తుంటారు కదా, నాకెందుకు ఫలితం రావట్లేదు, లేదా పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం ఉందన్నారు, మరి ఏమిటి పరిస్థితి అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి పాయింట్ నెంబర్ 1, మీకు ఉన్నటువంటి యోగం సంబంధంగా మీరు మీ లైఫ్లో ప్రయత్నం చేస్తున్నారా లేదా. అంటే ఎలాగా అంటే, ఇక్కడ గురుమూలక ధన యోగం ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు టీచింగ్ లైన్స్లోకి వెళ్తే బాగుంటుంది. అలాగే బుధాదిత్య యోగం విత్ మెడికల్ యోగంతో సంబంధం ఉంటుంది. అలాంటప్పుడు మీరు మెడికల్ రంగాల్లోకి వెళ్తే ఉంటుంది. అంటే ఎలా అంటే, పలానా దగ్గర నిధి ఉందని తెలిసింది, ఇది ఉన్నంత మాత్రం మీకు రావాలని రూల్ లేదు. ఆ నిధి కోసం మీరు ప్రయత్నం చేస్తే మీకు ఎలా అయితే నిధి వస్తుందో, లేకపోతే పలానా గవర్నమెంట్ పలానా ఆఫర్స్ ఇస్తుంది అన్నప్పుడు దానికి సంబంధించి మీరు అప్లై చేసుకుంటే ఎలా అయితే వస్తుందో, అలాగే మీ యొక్క జన్మజాతకంలో కూడా ఏ యోగం ఉంది, అది ఏ ఫలితాలు ఇస్తుంది. అది కెరీర్ మూలంగా ఫలితం ఇస్తుందా, బిజినెస్ మూలంగా ఇస్తుందా, ఒక సర్వీస్ మోటోలోకి వెళ్తే ఇస్తుందా, ఒక ఆధ్యాత్మికమైన వాటిలోకి వెళ్తే ఇస్తుందా అనేటువంటిది ఎలా ఉంటుందో, ఒక అవయోగం కూడా దీని జోలికి వెళ్తే మంచిది కాదు అంటుంది. కొంతమందికి షేర్ మార్కెట్ మూలంగా ధన నిర్ధన యోగం అయిపోతుంది. అలాంటప్పుడు షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు. ఇంకొంతమందికి విదేశాలకు వెళ్ళడం వల్ల అవసరం ఖర్చు అవుతూ ఉంటుంది, అప్పుడు విదేశాలకు వెళ్ళకూడదు. ఇంకొంతమందికి చేయకూడని బిజినెస్లోకి ఎంటర్ అయ్యే రాంగ్ టైంలో, అందరికీ బిజినెస్ అచ్చిరాదని కాదు, అక్కడ ఎంటర్ అయ్యే టైం రాంగ్ టైం అవుతుంది. చేయకూడని బిజినెస్లో ఏమో చేస్తూ ఉంటారు. ఇది ప్రధానంగా ఇక్కడ దీని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి యోగం ఉంది, అది ఎలా ఉంది, పాపకత్తెరలో ఉందా శుభకత్తెరలో ఉందా. ఒక యోగం ఉంటుంది కానీ అది పాపకత్తెరలో ఉంటుంది, స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి అంటే, ఆ యోగం యాక్టివ్ అవ్వడానికి అది ఏ పాపగ్రహాల మధ్యన అయితే ఉందో ఆ పాపగ్రహాల మధ్యన ఉండేటువంటి దాన్ని యాక్టివ్ చేసుకోవాలి. అంటే ఆ 2 గ్రహాలు ముందు వెనుకున్న గ్రహాలకు దానాలు ఇస్తూ ఉండాలి. అలాగే మనకి చాలా మందికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే ధన సంబంధించిన ఇబ్బంది. దానికి భక్తి శ్రద్ధలతో రోజు కనుక ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అని చెప్పి మంత్రం కనుక చేసుకున్నట్లయితే 100% మీకు ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. అలాగే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః చేసుకోవచ్చు. అప్పులున్నాయి ఓం అప్రమాయ నమః. ఇక్కడ ఏంటంటే అసలు మీకు మీ యోగం ఏమిస్తుంది, అది ఎప్పుడు యాక్టివ్ అవుతుంది, అదేమైనా పాపకత్తెరలో ఉందా శుభకత్తెరలో ఉందా, ఆ యోగానికి తగ్గట్టుగా నేను వర్కౌట్ చేస్తున్నానా లేదా, నేను దానికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నాను లేదా, ఇది తెలుసుకోనంతసేపు మీకు ఎన్ని యోగాలు ఉన్నా కూడా ఫలితం అనేటువంటిది ఉండదు. శ్రీమాత్రే నమః.